ముందు వీడియోలో బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు కుట్టడం ఎలాగో చూడండి. ముందు మనం వెనక పార్ట్ కుట్టుకోవాలి. నడుము కుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ తీసుకున్నాం కదా ముక్క, నడుము ముక్క తీసుకోవాలి. సన్నంగా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, 2 ముక్కలు, దీన్ని మధ్యలో అతకాలి. రెండు ముక్కలు అతుక్కున్నాం కదా, ఇప్పుడు కొంచెం క్రాస్ ఉన్నది కదా, ఈ క్రాస్ను కూడా కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము ముక్క అతకడం చూడండి. వెనక భాగం ఉంది కిందన పెట్టుకుని నడుము ముక్క పైన పెట్టుకోవాలి. అంటే తిరిగేసి పెట్టుకున్నాం మనం నడుము ముక్క అతికేది. ఈ రెండింటిని కలిపి కుట్టుకోవాలి. ఈ విధంగా అయింది కదా, చివరిన చిన్న మడత పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉంది కదా, కొద్దిగా పీస్ కట్ చేసుకొని ఈ విధంగా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని గోరుతో చూడండి ఈ విధంగా అనుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. మడత అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మరలా ఇక్కడ చిన్న అంచు గోరంచులా కుట్టుకోవాలి. చిన్న మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మనం నడుము బెల్ట్ అతుకుతున్నాం అన్నమాట. ఇలా నడుముకి ముక్క వేసుకున్న వల్ల బ్లౌజ్ అనేది పైకి ఎత్తకుండా కరెక్ట్గా వస్తుంది. కొంతమంది డైరెక్ట్గా తీసుకుంటారు. ఇది మనం నడుము ముక్క అతుక్కుంటున్నాం. అయింది కదా, దీన్ని మడత పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టి ఒకసారి ఇలా అనాలి. ఇప్పుడు మనం డాట్స్ భుజం దగ్గర సమానంగా పెట్టుకొని డాట్స్ వేసుకోవాలి. డాట్స్ కొంతమంది చిన్నవి అంటే కొద్దిగా చిన్నవి పెట్టుకుంటారు, కొంతమంది పెద్దవి పెట్టుకుంటారు. అది మన ఇష్టం. ఇటుపక్క అయింది కదా, ఇటు కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి డాట్. ఇది ఎంత పెట్టామో ఇది కూడా అంతే పెట్టుకొని సమానంగా కుట్టుకోవాలి డాట్స్ రెండు. బ్యాక్ సైడ్ అయింది కదా, ఒకసారి మరలా ఒకసారి గోరుతో ఇలా అనుకోవాలి.
ఇది పక్కన పెట్టుకొని మళ్ళీ ఫ్రంట్ ముక్కలు కుట్టుకోవాలి, షేప్ ముక్కలు. ఒకసారి చూసుకుందాం రెండునే. ఇప్పుడు షేపు మనం ఎలాగ ముందు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ విధంగా కుట్టుకోవాలి. అన్నీ 2 కుట్లు మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు తాడు దగ్గర ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ గీత దగ్గర ఒకటి సన్నంగా వేసుకోవాలి. చంక దగ్గర ఒకటి. ఈ విధంగా కుట్టుకున్నాం కదా, ఇలా 2 కుట్టుకోవాలి. ఒకసారి మరలా ఒకసారి గోరుతో ఇలా అంటే మన కుట్టు కొంచెం బాగుంటుంది అన్నమాట, అంటే పైకి లేకుండా గట్ట బాగుంటుంది. రెండు అయిపోయాయి కదా కుట్టుకోవడం, మరలా ఒకసారి పెట్టుకొని ఈ విధంగా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు షేప్ పట్టి చూడండి, ఇది 2 రకాలుగా కుట్టుకోవచ్చు. నేను పెట్టేది ఫస్ట్ చూడండి ఎలా పెడుతున్నాను. ఈ విధంగా కూడా కుట్టుకోవచ్చు, ఇలా ఈ విధంగా కూడా కుట్టుకోవచ్చు. ఇప్పుడు మనం షేప్ తిరగేయడం ఎలాగో, ఇప్పుడు మనం కుట్టేది షేప్ ఎలా తిరగేయాలో అలా కుట్టుకుంటున్నాం. చూడండి, అడుగున వేరే ముక్క పెట్టి పైన షేప్ ముక్క పెట్టుకున్నాం. షేప్ పట్టి మాట ఇది కుట్టేది. అడుగునేమో వేరే క్లాత్ ఉంది, పైన షేప్ ముక్క. ఒక్కొక్కరు ప్యాంటు పీస్ వేసుకుంటారు, ఒక్కొక్కరు ఏమో మామూలు క్లాత్ వేసుకుంటారు, అది మన ఇష్టం. కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ కొట్టుకున్నాం. ఇటు కుట్టుకున్నాం కదా, ఇటు కూడా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మరలా ఇంకో కుట్టు వేసుకోవాలి. ఒక కుట్టు అయింది కదా, అలా 2 కుట్లు అన్నీ వేసుకోవాలి ప్రతి దానికి, అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కుట్లు కూడా. ఇప్పుడు షేప్ ముక్క తిరిగేయడం ఎలాగో చూడండి. ఈ విధంగా కుట్టుకున్నాం కదా, ఇదిగో ఈ విధంగా తిరిగేస్తే మనకు కుట్టు అనేది కనబడకుండా షేప్ అందంగా వస్తుంది, షేప్ పట్టి అందంగా వస్తుంది.
మరలా ఒకసారి ఇలా అనుకోవాలి, అనే విధంగా అనాలి. ఇంకా లోన్ చూడండి, వేరే క్లాత్ పైన గ్రీన్ క్లాత్ ఉంది కదా, మరలా ఒకసారి ఇలా అనుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టీని కుట్టుకుందాం. ఈ క్రాస్ ఉంది కదా, క్రాస్ ఉన్నది పైకి పెట్టుకుని స్ట్రైట్గా ఉన్నది కింద పెట్టుకోవాలి. దీని మీద ఒక్కో కుట్టు వేసుకోవాలి స్ట్రైట్గా. ఈ కుట్టు కిందకు వస్తుంది అన్నమాట షేప్ పట్టి. కొంచెం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి అతకడం చూడండి. క్రాస్గా ఉన్నది అంటే ఎక్కువ బాగా ఉన్నది తాడల వైపు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మనం కుట్టేటప్పుడు కొద్దిగా క్రాస్ పెట్టుకోవాలి. క్రాస్ పెట్టుకొని మరలా ఒక స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఇంకా కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త చూడండి, ఈ విధంగా కుట్టాలి. ఇంకా ఈ విధంగా చూడండి, క్రాస్ వచ్చింది కదా ఇక్కడ. మరలా రెండో కుట్టు ఒకసారి వేసుకోవాలి. అయింది కదా. ఇగో ఈ పైన కుట్టు వేయాలి, ఇదిగా చూపించిన విధంగా పైన వేసుకోవాలి. కుట్లు అనేవి మనకు కనబడమాట, అంటే షేప్ పట్టి మీద కాకుండా ముందు పార్ట్ ఉంది కదా దీని మీద వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి కుట్టు. ఈ రెండు రెడీ అయిపోయాయి కదా, చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇదిగో మన కుట్లు అనేవి కనబడకుండా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది మాత్రం మనం పైకి పెట్టుకోవాలి. ఈ రెండు ఒకసారి మళ్ళీ సమానంగా ఉన్నాయేమో చూసుకుందాం. హుక్స్లు పట్టి తాడు పట్టి సమానంగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం తాడు పట్టి కుట్టుకుంటున్నాం. చిన్న మడత పెట్టుకుని ఒక ముక్క మనం పొడవుగా కట్ చేసుకున్నాం కదా, చిన్న మడత పెట్టి కుట్టాలి. మరలా చిన్న మడత పెట్టుకోవాలి లాస్ట్లో. కుట్టుకున్నాం కదా, మరలా ఒకసారి గోరుతోటి ఈ విధంగా అనుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా మడత పెట్టుకొని చిన్న అంచు కుట్టుకోవాలి, అంటే చిన్న మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఇది డైరెక్ట్గానే కుట్టచ్చు, కానీ మీకు ఇలా మడత పెడితే పట్టి కుట్టడానికి సింపుల్గా ఉంటుంది అన్నమాట. మనం కుట్టుకునేది తాడు, అంటే తాడు కుట్టుకునేది పట్టి మాట మనం కుట్టేది. ఈ విధంగా మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఇది అయింది కదా, ఇంకా ఈ విధంగా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు హుక్స్లు పట్టి కుట్టుకోవాలి.
బుక్స్లు పెట్టి ఒక క్లాత్ తీసుకొని 2 మడతలు ఈ విధంగా చూడండి, ఈ విధంగా మడత పెట్టుకొని పైన కూడా చిన్న మడత పెట్టాలి. మడత పెట్టి చూపించిన విధంగా కుట్టాలి. తాడు పట్టికి ఉక్సుల పట్టికి కొంచెం తేడా ఉంటుంది కుట్టేటప్పుడు. కొంచెం ఎగస్ట్రా ఉంది కదా, ఈ పీస్ కొంచెం కట్ చేసుకొని ఇలా మడత పెట్టుకొని కుట్టుకోవాలి. అంటే షేప్ పట్టికి సమానంగా రావాలి. ఈ విధంగా కుట్టాం కదా, మళ్ళీ ఒకసారి కొంచెం ఇలా గోరుతో అనాలి. చూపించిన విధంగా పెట్టుకుని ఇంకో ఈ విధంగా అంటే మనకి అంటే అది కొంచెం లేకుండా పైకి బాగుంటుంది. ఒకసారి సమానంగా ఉన్నాయో చూద్దాం. ఉన్నాయి కదా, మళ్ళీ ఒకసారి పైన కుట్టు వేయాలి. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కుట్టుకుంటున్నామట. ఇప్పుడు మనం తాడులు పట్టి ఉక్సులు పట్టి 2 కుట్టుకున్నాం. మళ్ళీ ఒకసారి చూసుకుందాం. చూడండి, ఈ విధంగా సమానంగా వచ్చింది కదా. ఒక్కొక్కసారి మనం కుట్టడం తేడా వస్తే ఒకటి పొడుగు ఒకటి పొట్టి వస్తుంది. కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకుని కుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ పార్ట్ అడుగును పెట్టి ఇప్పుడు ఫ్రంట్ 2 కుట్టుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్ అతుక్కోవాలి మనం. షోల్డర్ అతికే ముందు కొంచెం చంక లూజ్ అంటే చంక లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ది చంక లోతు తీసుకోవాలి. ఎందుకంటే ఇది బ్లౌజు అంటే ఉగ్గులు రాకుండా చంక దగ్గర కొద్దిగా మనం లోతు తీసుకోవాలి. ఇలా పట్టినట్టు ఉంటుంది, ఉగ్గులై రాకుండా ఉంటుంది. ఇదే విధంగా హ్యాండ్స్ కూడా మనం తీసుకోవాలి. ఎక్కువ కాదు, కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్కి మనకు ఉగ్గులు రాకుండా ఉంటుంది అన్నమాట ఈ విధంగా తీసుకుంటే. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ కింద పెట్టుకుని ఇప్పుడు మనం కుట్టుకున్నది తిరిగేసి పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ది మంచిగా పెడితే ఇది తిరిగేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 భుజాలు కలపాలి. నెక్ దగ్గర చూడండి, కుట్టే విధానం చూడండి. నెక్ దగ్గర కొంచెం ఎక్కువ పెట్టి చంక దగ్గరకు వచ్చేసరికి కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి భుజం కుట్టేటప్పుడు. ఒకటి అయింది కదా, మళ్ళీ ఇంకొకటి కూడా భుజం అతుక్కోవాలి.
ఇది కూడా ఇదే విధంగా అతకాలి. చూడండి, ఇప్పుడు ఎక్కువ పెట్టి అలా క్రాస్గా కుట్టుకోవాలి. జాకెట్ కుట్టేటప్పుడు మనం తొందరపడకుండా స్పీడ్గా కాకుండా కొంచెం నెమ్మదిగా కుట్టుకోవాలి. ఫస్ట్ టైం కుట్టేటప్పుడు జాకెట్ మనం కష్టం అనుకుంటాం, కానీ కొంచెం నెమ్మదిగా కుట్టుకుంటే సింపుల్గానే వస్తుంది. కుట్టు కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం మెడ ముక్కలు అతుక్కుందాం. మెడ ముక్కలు మనం క్రాస్గా తీసుకున్నాం కదా, జాయింట్ కూడా క్రాస్గా చేసుకోవాలి. ఈ 2 ముక్కల్ని అతకాలి. అదేవిధంగా ఇక్కడ కొంచెం క్రాస్ ఉంది కదా, కట్ చేసుకొని ఇది కూడా అతుక్కోవాలి. ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ కలుపుకుంటూ వెళ్ళాలి. ఇదిగో ఈ విధంగా అతికాం కదా, ఇదిగో క్రాస్ వచ్చింది. ఇది ఇలా చూసుకుని ఈ క్రాస్ అంతా ఒకేలాగా ఉండేలా చూసుకొని అన్ని ముక్కలు మనం అతుక్కుంటూ వెళ్ళాలి. ఈ విధంగా అతుక్కున్నాం కదా, అన్నీ మధ్యలో మడత పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మడత పెట్టుకుని కుట్టు వేసుకోవాలి. మనం కుట్టేది రౌండ్ నెక్ కదా, రౌండ్ నెక్కి ఈ విధంగా కుట్టుకోవాలి. కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది, క్రాస్ ఏదైనా ఉన్నా అవన్నీ కొంచెం కట్ చేసుకోవాలి. నెక్ది బెల్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్ ఎలా అతకాలో చూడండి. చిన్న మడత పెట్టుకోవాలి. ఈ విధంగా మడత పెట్టుకొని ఇంకో హుక్స్లు పట్టి ఉంది కదా, ఇక్కడ పెట్టి ఇప్పుడు మనం ముందు కుట్టు వేసాం కదా, అంటే నెక్కకి ముక్క అతికాం కదా, ఇదే విధంగా చూడండి. ఇక్కడ కుట్టు వేయాలి. ముగ్గులు రాకుండా చూసుకుంటూ వేసుకోవాలి మెడ అతికేటప్పుడు. కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, కట్ చేసుకుందాం. ఈ విధంగా అతికాం కదా, లాస్ట్లో కూడా చిన్న మడత పెట్టుకోవాలి. కొద్దిగా ఎక్స్ట్రా ఉంది కదా, కొద్దిగా కట్ చేసుకొని చూడండి, ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఈ విధంగా మడత పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఒకసారి మరలా ఒకసారి గోరుతో ఇలా అనుకోవాలి. చూడండి, ఈ విధంగా అనాలి.
ఇలా ఎందుకంటే కుట్టు అనేది పైకి లేకుండా మనం కుట్టేది కూడా నీట్గా ఉంటుంది. మనం కుట్టేది కూడా నీట్గా ఉండాలి. కుట్టు నీటిని బట్టి అప్పుడు బ్లౌజ్ కూడా అందంగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన ఒక కుట్టు వేయాలి. మనం ముక్క అతికాం కదా, చూడండి ఈ మీదన ఈ విధంగా పైన వేసుకోవాలి కుట్టు. ఇంకో చూపించిన విధంగా ఇది ఎందుకంటే మెడ ముక్క కొంచెం పైకి లేకుండా మనం చేతి కుట్టు వేసేటప్పుడు ఈ విధంగా వేసుకుంటే చేతి కుట్టు వేయడానికి కూడా బాగుంటుంది. చూడండి మడత పెట్టుకుంటే మనం చేతి కుట్టు వేసుకున్నాం. ఇది ఒకసారి మరలా ఒకసారి ఈ విధంగా అంటే ఇంకా నెక్ చేతి కుట్టు వేసుకున్నాక వీలుగా కూడా ఉంటుంది. ఇంకా చూపించిన విధంగా ఇక్కడ మనం చేతి కుట్లు వేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా మడత పెట్టుకొని ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కొట్టుకుందాం. హ్యాండ్స్కి చంక దగ్గర కొంచెం తక్కువ అయింది కదా, ఇప్పుడు మనం ముక్క అతుక్కుందాం. క్రాస్ ముక్కలు తీసుకున్నాం కదా, ఈ విధంగా పెట్టుకుని మనం చంక ముక్కలు అతుక్కోవాలి. ఈ విధంగా పెట్టుకుని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కొంచెం కట్ చేసుకోవాలి. మరలా కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా చూడండి, ఈ విధంగా కుట్టాం కదా, ఇటు కూడా ఈ విధంగానే కుట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇదే విధంగా ఇటు కూడా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకుని ఇటు అటు కూడా ఒకేలా కుట్టుకోవాలి. ఇలా రెండు హ్యాండ్స్ కూడా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం కొంచెం క్రాస్గా ఏదైనా మొక్కలు ఉన్నా అంటే లోతు కొంచెం చూడండి, ఇక్కడ క్రాస్గా కొంచెం ఉంది కదా ఎక్స్ట్రా, ఇదంతా కట్ చేసుకోవాలి. ఇది కూడా సమానంగా కట్ చేసుకోవాలి. సైడ్ కూడా
ఇప్పుడు మనం చంక కొంచెం లోతు తీసుకోవాలి, కొద్దిగా ముక్క కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్కి చిన్న మడత అంటే గోరంచులాగా చిన్న మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని కుట్టుకోవాలి హ్యాండ్స్. ఇంకా ఈ విధంగా చిన్న మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మనం చేతి కుట్లకి ఈ విధంగా మడత పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మడత పెట్టుకొని మరలా ఒకసారి ఇలా మిషన్కి ఇలా అనుకుంటే మనకు ఆ మడత అనేది ఉంటుంది. చేతి కుట్టు కుట్టేటప్పుడు ఆ మడత మనకు కనిపిస్తుంది. ఈ విధంగా కుట్టుకున్నాం కదా, ఇలా రెండు కుట్టుకోవాలి. ఇదే విధంగా రెండు కుట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా అతకాలో చూడండి. భుజం దగ్గర ఒకసారి మళ్ళీ షోల్డర్ కొలుచుకుందాం. ఇంకో ఇక్కడ కొంచెం చిన్న మార్క్ పెట్టుకోవాలి, అంటే దీని మీద కుట్టు వేసుకోవాలన్నమాట. హ్యాండ్ కుట్టేటప్పుడు ఇలా చూడక్కర్లేదు అనుకో, ఒకసారి చూసుకుంటే మనకి డౌట్ క్లియర్ అయిపోద్ది, కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుస్తుంది అన్నమాట. హ్యాండ్స్ని ఇలా మడతెట్టి ఈ విధంగా చూడండి. ఇగో ఇక్కడ మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఇది భుజం దగ్గరికి రావాలి. ఇదిగో ఆ కుట్టు చూడండి, ఈ కుట్టు ఈ రెండు ఇలాగా చూపించిన విధంగా పెట్టుకొని మనం కుట్టుకోవాలి. ఇదిగో ఈ విధంగా పెట్టుకొని మనం కుట్టుకోవాలి. మనం లోతు కట్ చేసేది ఫ్రంట్ భాగం పెట్టుకోవాలి, హ్యాండ్ ఇది వెనక్కి పెట్టుకుని ఇదిగో ఈ విధంగా పెట్టి కుట్టాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ కుట్టుకుంటున్నాం. చంకలో తీసుకున్నాం కదా, ఇక్కడ చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా ఎందుకు కుడుతున్నానంటే మనకి అంటే కుట్టడం విధానం చూపించడానికి ఇలా కుడుతున్నాను. లేదంటే మనం ఫస్ట్ నుంచి పెట్టుకొని కుట్టుకోవచ్చు.
చూడండి, ఇప్పుడు చూపిస్తాను కదా, ఈ విధంగా కూడా కుట్టుకోవచ్చు. ఒకసారి మరలా గోరుతోటి ఇలా అనుకోవాలి. ఇదిగో ఇలా పెట్టుకొని కూడా మొత్తం పెట్టి కుట్టచ్చు. మళ్ళీ ఒకసారి రెండో కుట్టు వేసుకుంటున్నాం. అదే దానికి మనం 2 కుట్లు వేసుకోవాలి కుట్టేటప్పుడు. కొద్ది క్రాస్ ఉంది కదా, కట్ చేసుకుందాం. కొద్దిగా ఎక్స్ట్రా పీస్ ఉంది, ఇది అంతా కట్ చేసుకోవాలి. అప్పుడు నీట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా. ఇంకో చూడండి రౌండ్ ఎలా తిరిగిందో. ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకున్నారో చూడండి, భుజం దగ్గర పెట్టుకున్నాం కదా, మరలా ఒకసారి మనం కుట్టిందంతా గోరుతోటి ఈ విధంగా అనుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చింది కదా హ్యాండ్. ఇదిగో చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి భుజం దగ్గర ఒకసారి మళ్ళీ ఇలా అనుకుంటే హ్యాండ్ అనేది నిలబడుతుంది అన్నమాట. ఇలా 2 హ్యాండ్స్ కుట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం సైడ్ కలుపుకోవడం. సైడ్ ఈ విధంగా పెట్టుకుని చూడండి సమానంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్ తోటి ఒకసారి మరలా ఒకసారి చూసుకుందాం. ముందు ఎలా మనం మార్కింగ్ ఉంది కానీ మరలా ఒకసారి చూసుకుందాం కుట్టేటప్పుడు. ఒకసారి బ్లౌజ్ని తిరిగేసి చూడండి ఇక్కడ మార్క్ కనబడుతుంది కదా, మళ్ళీ ఒకసారి కొలుచుకుందాం. మరలా ఇక్కడ ఒకసారి పెట్టుకుని చాక్ పీస్ తోటి చంక లూజ్ కూడా ఒకసారి చూసుకుందాం. ఈ విధంగా పెట్టుకుని ఒకసారి మరలా ఒకసారి చూసుకోవాలి. షేప్ పెట్టిదారా ఒకసారి మరలా చూసుకుందాం. ఈ విధంగా చూసుకొని మళ్ళీ ఒకసారి మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు వేయాలి. ఇలా మనం చూసుకొని కరెక్ట్గా పెట్టుకుంటే జాకెట్ కూడా లూజ్ లేకుండా టైట్గా పట్టినట్టు ఉంటుంది. చూడండి మళ్ళీ ఒకసారి స్ట్రైట్గా పెట్టుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ కొంచెం చంక దగ్గర ఒకసారి మరలా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టుకొని
ఉగ్గులు రాకుండా కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి. రెండు మనకి సమానంగా ఉన్నాయి కదా, చూడండి నీట్గా వచ్చింది కదా. ఒక కుట్టు అయింది కదా. ఇలాగ మనం ఒక 4 కుట్లు వేసుకోవాలి. ఈ విధంగా చూడండి 4 కుట్లు ఈ విధంగా కుట్టుకున్నాం కదా లైన్ కానీ. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఖర్చులు మన ఇష్టం, ఉంచైనా ఉంచుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. సేమ్ ఇటు కూడా ఇలా కుట్టుకోవాలి ఇదే విధంగానే. దీనికి కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, ఇది కూడా కొంచెం కట్ చేసుకుందాం. కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. హ్యాండ్స్ షేప్ పట్టి ఇవన్నీ కలిపేటప్పుడు చూసుకొని కలపాలన్నమాట. కలిపేటప్పుడు ఎలాగా ముందు మనం మార్కింగ్ పెట్టుకున్నాం కానీ మరలా ఒకసారి చూసుకున్నాం. చూడండి ఈ విధంగా బ్లౌజు సింపుల్గా ఎంత బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి అన్నీ కొలుచుకుందాం. షేప్ పట్టి ముందు చూడండి ఈ విధంగా కొలుచుకోవాలి. బ్లౌజ్ మనం కరెక్ట్గా వచ్చిందో లేదో కొంచెం డౌట్ ఉంటుంది కదా, ఈ విధంగా కొలుచుకోవాలి షేప్ పట్టి. చూడండి ఇటు కూడా ఒకసారి కొలుచుకుందాం. మనకి ఏదైనా కొంచెం లూజుగా అనిపిస్తే మరలా ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చింది కదా. మళ్ళీ ఒకసారి జాకెట్ అంతా కొలిచి చూద్దాం. చూడండి ఈ విధంగా కొలుసుకోవాలి. ఇదిగో కరెక్ట్గా వచ్చింది. ఇలా కొలిచినా చూడండి ఈ విధంగా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు తాడు పట్టి అంటే తాళ్ళు ఎలా కుట్టుకోవాలో చూడండి. మార్కింగ్ పెట్టుకోవడం ఈ విధంగా మడత పెట్టుకొని పైన చిన్న మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ విధంగా నేను పెట్టిన విధంగా మార్క్ పెట్టుకోవాలి. కిందన కూడా ఇక్కడ కూడా పెట్టుకోవాలి. మనం మార్కింగ్ పెట్టే దగ్గర తాళ్ళు కుట్టుకోవాలి. మూడు నాలుగు ఐదు తాళ్ళు. ఈ విధంగా పెట్టుకొని ఇదిగో చూడండి. ఇప్పుడు మనం ఒకసారి నడుం పొడుగు చూసుకుందాం కరెక్ట్గా వచ్చిందో లేదో. చూడండి ఆది బ్లౌజ్ చూడండి, ఆది బ్లౌజ్ని బట్టి కదా మనం కుట్టుకుంటున్నాము. ఇదిగో చూడండి కరెక్ట్గా వచ్చింది. షోల్డర్ కూడా కరెక్ట్గా వచ్చింది. ఒకసారి తాడు పట్టి కూడా కొలుచుకుందాం. ఈ విధంగా అన్నీ కరెక్ట్గా వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలపండి.